ఇది ఫస్ట్ 1 కప్పు అవలక్కి నానేసి పెట్టుకోవాలా. అదైనాక అవలక్కి బాగా పిండేసి నీళ్ళు బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలా. అదైనాక అవలక్కి జతకి ఆలుగడ్డే ఉడికేసిన ఆలుగడ్డే అది దాని జతలో కలిపి బాగా మ్యాష్ చేసుకోవాలా. ఆమెను ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, టెంకాయ, కోరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఇది గ్రీన్ చిల్లీ, సాల్ట్ ఇంత రెడీ చేసి పెట్టుకున్నాను. నువ్వు ఫస్ట్ ఇది బాగా కలుపుకోండి. ఇది అంతా బాగా కలుపుకుందాయా. ఇప్పుడు దీనికి మనము ఆనియన్, కొత్తిమీర ఇవంతా రెడీ చేసుకునే ఫుల్ వేస్తాం. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, టెంకాయ, గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ చాలా అయ్యొచ్చు, నేను తక్కువ వేస్తాను. ఇంకా సాల్ట్ చూసేసుకోండా మీకు ఈ టేస్ట్కి ఎంత కావాలో అంతా. ఇప్పుడు కదల్లా దీనికి మనము ఒకే 1 స్పూను లేక 2 స్పూన్లు అంతా రవ్వ వేసుకోవాలా. అంతే. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాయా. చిన్న చిన్న ఉంట్లు చేసి పెట్టుకోనాలా. ఒకతొట్టు పెనుము ఉడకైతుంది, ఒకతొట్టు ఇది ఉంట్లు చేసి పెట్టుకోనాలా. ఆ ఒంట్లో తట్టి పెట్టుకోవడము. ఇప్పుడు పెనం పైన వేస్తాం. పెనం బాగా కాలిందల్లా, కాలినాక పెనం పైన వేసుకుంటాం. ఇప్పుడు ఆయిల్ వేయాలా. 2 తొట్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు తిప్పేసి ఈ పక్కన ఆయిల్ వేసుకుంటా ఉన్నాము. బాగా ఎర్రగా రెడ్డిష్ వచ్చే వరకు కాలాలి. కాలుతుంది బాగా, చూడండి ఎర్రెర్రగా అవుతుంది. ఇంకా బాగా ఇంకునంతా కాలాలి. ఇది సింక్ రాకుండా ఫైనల్లీ రెడీ అయింది. చట్నీ, పిక్కల్లో ఏమిట్లన్నా తినొచ్చు, బాగుంటుంది. నెయ్యి కాల్సిన వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు.